ఈ సెషన్లో మనం ఎంఎస్ ఎక్సెల్లో ఫంక్షన్స్ గురించి చూద్దాం. ఎక్సెల్ షీట్లో క్యాలిక్యులేషన్లు చేయడానికి మనం ఫంక్షన్స్ లేదా ఫార్ములాస్ను ఉపయోగిస్తాం. ఇంతకు ముందు సెషన్లో మనం ఫార్ములాస్ను ఉపయోగించి క్యాలిక్యులేషన్లు ఎలా చేయాలనేది చూసాం. అయితే ఫార్ములాస్ వల్ల సాధ్యపడినటువంటి కొన్ని రకాల క్యాలిక్యులేషన్లను మనం ఫంక్షన్స్ ఉపయోగించి చేస్తాం. ఈ సెషన్లో కొన్ని ఫంక్షన్ల గురించి, వాటిని ఉపయోగించి క్యాలిక్యులేషన్లు ఏ విధంగా చేయాలనే దాని గురించి చూద్దాం. అయితే ముందుగా ఫంక్షన్ విజార్డ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఫార్ములాస్ ట్యాబ్లో ఇన్సెట్ ఫంక్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇన్సెట్ ఫంక్షన్ అనే ఒక విజార్డ్ ఓపెన్ అవుతుంది. దీన్ని ఫంక్షన్ విజార్డ్ అంటారు. దీంట్లో రకరకాల ఫంక్షన్లు మనకు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైం ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్, స్టాటిస్టికల్ ఫంక్షన్స్, లుకప్ అండ్ రిఫరెన్స్, డేటాబేస్, టెక్స్ట్ ఫంక్షన్స్, లాజికల్ ఫంక్షన్స్, ఇన్ఫర్మేషన్, ఇంజనీరింగ్ అండ్ క్యూబ్ ఫంక్షన్స్, ఇలా మొత్తం 11 రకాల ఫంక్షన్లు మనకి అందుబాటులో ఉన్నాయి. అయితే మనకి ఏదైనా ఒక ఫంక్షన్ని కావాలనుకున్నప్పుడు ఇక్కడ సెర్చ్ ఫర్ ఎ ఫంక్షన్ అనే టెక్స్ట్ బాక్స్లో ఆ ఫంక్షన్ టైప్ చేసి తర్వాత గో పై క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ ఏ ఫంక్షన్ అనే బాక్స్లో ఫంక్షన్స్ రావడం జరిగింది. అక్కడ మనకు కావాల్సిన సమ్ పై క్లిక్ చేసి తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. ఈ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అనే విజార్డ్లో మనకి ఆర్గ్యుమెంట్స్గా కొన్ని నెంబర్స్ని మనం ఎంటర్ చేయాలి. ఇప్పుడు నెంబర్ 1 నేను 10 ఇచ్చాను. తర్వాత నెంబర్ 2లోకి ఎంటర్ అవ్వడానికి ట్యాబ్ కీని ప్రెస్ చేయండి. 20, 30, 40, 50 ఇలా 5 నెంబర్స్ని నేను ఎంటర్ చేయడం జరిగింది. వీటి యొక్క టోటల్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది 150 అనేది. ఇప్పుడు ఓకే పై క్లిక్ చేస్తే మనం ఏ సెల్ అయితే సెలెక్ట్ చేసామో ఆ సెల్లో టోటల్ వాల్యూ ప్రింట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఫంక్షన్ విజార్డ్ను ఉపయోగించి మనం టోటల్ని క్యాలిక్యులేట్ చేసాం. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను A2 అనే సెల్లో క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఒక 5 నెంబర్స్కి యావరేజ్ వాల్యూ కావాలి. సో ఫార్ములాస్లో ఉన్నటువంటి ఇన్సెట్ ఫంక్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యావరేజ్ అని టైప్ చేయండి. సెర్చ్ ఫర్ ఏ ఫంక్షన్ నందు యావరేజ్ అని టైప్ చేసి గో బై క్లిక్ చేయండి. ఇక్కడ యావరేజ్కి సంబంధించిన ఫంక్షన్లు డిస్ప్లే అవ్వడం జరిగింది. అందులో యావరేజ్ మీద క్లిక్ చేసి ఓకే పై క్లిక్ చేయండి. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అనే విజార్డ్ ఓపెన్ అయింది. ఇక్కడ మనం యావరేజ్ ఫంక్షన్కి కావాల్సిన ఆర్గ్యుమెంట్లను ఎంటర్ చేయండి. నేను నెంబర్ 1గా 10 అనే ఆర్గ్యుమెంట్ ఇచ్చాను. ట్యాబ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఆర్గ్యుమెంట్. ఈ విధంగా 5 ఆర్గ్యుమెంట్స్ని ఇవ్వడం జరిగింది నేను. అంటే ఫంక్షన్లో ఎంటర్ చేసే వాల్యూస్ని ఆర్గ్యుమెంట్లను పిలుస్తారు. ఈ 5 నెంబర్స్కి యావరేజ్ వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది 30 అనేది. ఓకే, ఇప్పుడు మనం ఓకే పై క్లిక్ చేస్తే A2 అనే సెల్లో ఆ 5 నెంబర్స్కి యావరేజ్ వాల్యూ అనేది డిస్ప్లే అవ్వడం జరిగింది. మీరు ఇక్కడ గమనించవచ్చు ఫార్ములా బార్లో ఈ ఫంక్షన్ చూడండి, ఈక్వల్స్ యావరేజ్ 10, 20, 30, 40, 50 ఇచ్చి ఎంటర్ కీని ప్రెస్ చేస్తే యావరేజ్ వాల్యూ 30 అని డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఫార్ములాస్ ట్యాబ్లో ఉన్నటువంటి ఫంక్షన్ విజార్డ్ను ఉపయోగిస్తాం. ఫంక్షన్ విజార్డ్ను ఉపయోగించి మనం క్యాలిక్యులేషన్లు చేయొచ్చు. ముందుగా మన స్టాటిస్టికల్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. ఇందులో నేను ఇప్పుడు యావరేజ్, మోడ్, మిన్, మ్యాక్స్, లార్జ్, స్మాల్ మొదలైన ఫంక్షన్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో మొదటిదిగా యావరేజ్. ఇక్కడ 5 వాల్యూస్ ఉన్నాయి, 10, 20, 30, 40, 50. వీటికి యావరేజ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేద్దాం. ఈక్వల్స్ యావరేజ్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ వాల్యూస్ ఉన్నటువంటి సెల్ రేంజ్ని సెలెక్ట్ చేయండి. అంటే C3 నుండి C7 వరకు. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఈ 5 నెంబర్స్ యొక్క యావరేజ్ వాల్యూ 30. తర్వాత ఇక్కడ మోడ్ అనే ఫంక్షన్ గురించి చెప్తున్నాను. ఇక్కడ 5 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అయితే ఈ 5 ఆర్గ్యుమెంట్స్లో ఏ ఆర్గ్యుమెంట్ పదే పదే రావడం జరిగిందో ఆ వాల్యూని కనుగొనడానికి మోడ్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి, ఈక్వల్స్ మోడ్ D3 నుండి D7 వరకు నేను వాల్యూస్ని సెలెక్ట్ చేశాను. తర్వాత ఎంటర్ కీని ప్రెస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి 10 అనే వాల్యూ ప్రింట్ అవ్వడం జరిగింది. అంటే ఈ 5 నెంబర్స్లో 10 3 టైమ్స్ రావడం జరిగింది. అంటే ఎక్కువ సార్లు ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ని కనుగొనడానికి ఇక్కడ మోడ్ అనే ఫంక్షన్ ఉపయోగించారు. ఇక మిన్, ఈక్వల్స్ మిన్ సెల్ రేంజ్ E3 నుండి E7 వరకు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేయండి. ఇక్కడ మినిమం వాల్యూ 2 ప్రింట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మ్యాక్సిమం వాల్యూని
డిస్ప్లే చేయడానికి. ఇక్కడున్న 5 నెంబర్స్లో మ్యాక్సిమం వాల్యూ 12. తర్వాత ఇక్కడ చూడండి, లార్జ్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తున్నాను. లార్జ్ బ్రాకెట్ ఓపెన్ చేసి సెల్ రేంజ్ ఇచ్చి కామా 1 అని ఇచ్చాను. అంటే ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ ప్రింట్ అవుతుంది. ఎంటర్. ఎంత? 50. ఇప్పుడు చూడండి, మరలా ఈక్వల్స్ లార్జ్ 5 నెంబర్స్ని సెలెక్ట్ చేసి కామా 2 సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ప్రింట్ అవుతుంది. అంటే ఇంతకు ముందు ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ 50, సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఎంత? 40 కదా. చూద్దాం. ఎస్, 40 ప్రింట్ అయింది. ఇప్పుడు మరలా చూడండి, లార్జ్ సెల్ రేంజ్ G3 నుండి G7 వరకు కామా 3. ఇప్పుడు థర్డ్ లార్జెస్ట్ నెంబర్ ప్రింట్ అవుతుంది. ఈ విధంగా ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ లేదా సెకండ్ లార్జెస్ట్ నెంబర్ లేదా థర్డ్ లార్జెస్ట్ నెంబర్, ఇలా ఆ నెంబర్ని ప్రింట్ చేయడానికి మనకి లార్జ్ అనే ఫంక్షన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్మాల్ అని చెప్పి ఇక్కడ సెల్ రేంజ్ సెలెక్ట్ చేశాను, 1 ఇచ్చాను. ఇప్పుడు ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ ప్రింట్ అవుతుంది ఇందులో. అంటే చూడండి, ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఎంత? 10. ఓకే. అదేవిధంగా మరలా చూడండి, స్మాల్ సెల్ రేంజ్ని సెలెక్ట్ చేశాను, కామా 2 సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ ప్రింట్ అవుతుంది. ఎంత? సెకండ్ స్మాలెస్ట్ 10 తర్వాత 20. ఓకే. అదేవిధంగా స్మాల్ సెల్ రేంజ్ని సెలెక్ట్ చేశాను, కామా 3 ఇచ్చాను. అంటే ఈసారి థర్డ్ స్మాలెస్ట్ నెంబర్ ఎంత? 10, 20 తర్వాత 30 ప్రింట్ అవ్వాలి. ఈ విధంగా స్టాటిస్టికల్ ఫంక్షన్స్ మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో సమ్, ప్రొడక్ట్, పవర్, స్క్వేర్ రూట్, ఇంట్, అబ్సల్యూట్, ఫ్యాక్ట్ అనే ఫంక్షన్స్ గురించి మనం ఇక్కడ చూద్దాం. అందులో మొదటిగా సమ్. ఎక్సెల్ షీట్లో ఉన్న వాల్యూస్ పై టోటల్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయడానికి సమ్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తాం. దీన్ని ఏ విధంగా రాయాలంటే ఈక్వల్ సమ్ బ్రాకెట్ ఓపెన్ చేసి సెల్ రేంజ్ని సెలెక్ట్ చేసుకుని తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేయండి. ఈ విధంగా టోటల్ వాల్యూ రావడం జరిగింది. తర్వాత ప్రొడక్ట్, మల్టిప్లికేషన్ కోసం అంటే గుణించడానికి ఈ ప్రొడక్ట్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తాము. ఈక్వల్ ప్రొడక్ట్ సెల్ రేంజ్, ఈ 2 వాల్యూస్ని సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఈ విధంగా గుణించగా వచ్చిన వాల్యూ 60. తర్వాత పవర్ ఈక్వల్ పవర్ 5, 2. ఇప్పుడు 5 స్క్వేర్ యొక్క వాల్యూ 25 రావడం జరిగింది. తర్వాత స్క్వేర్ రూట్ ఈక్వల్ స్క్వేర్ రూట్, ఈ వాల్యూని సెలెక్ట్ చేశాను. 9 యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ 3 రావడం జరిగింది. ఇంట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న రియల్ నెంబర్ని ఇంటిజర్ వాల్యూగా మారుస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఇంట్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ నంబర్ని సెలెక్ట్ చేసుకున్నాను. అయితే 10.5లో ఇంటిజర్ వాల్యూ ఎంతంటే 10. తర్వాత అబ్సల్యూట్, మనం ఇన్పుట్గా ఇచ్చినటువంటి నెగిటివ్ వాల్యూని పాజిటివ్ వాల్యూగా మారుస్తుంది. అంటే -25 ఇక్కడ 25 అవుతుంది. తర్వాత ఫ్యాక్ట్, ఫ్యాక్టోరియల్ వాల్యూని డిస్ప్లే చేయడానికి ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తారు. ఈక్వల్స్ ఫ్యాక్ట్ సెల్ వాల్యూని సెలెక్ట్ చేసుకున్నాను, ఎంటర్ కీ ప్రెస్ చేయండి. 120 అంటే 5 యొక్క ఫ్యాక్టోరియల్ వాల్యూ 120. ఏ విధంగా వస్తుందంటే 1 × 2 × 3 × 4 × 5. వీటిని గుణిస్తే ఆ ఫ్యాక్టోరియల్ వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఏదైనా ఒక వాల్యూని మార్చినప్పుడు దాని అవుట్పుట్ కూడా మారుతుంది. అంటే ఇందాక పవర్ 5 స్క్వేర్ ఇచ్చినప్పుడు 5 క్యూబ్ ఇస్తున్నాను, 125. స్క్వేర్ రూట్ 9కి 3 వచ్చింది, 16కి 4 వచ్చింది, 25కి 5 వచ్చింది, 100కి 10 వచ్చింది. ఇక్కడ 12.75 ఇచ్చాను, దీని యొక్క ఇంటిజర్ 12 వస్తుంది. అదేవిధంగా ఫ్యాక్టోరియల్ వాల్యూ 6 ఇచ్చాను, 720, 7కి 5040, 8కి 40,320. ఈ విధంగా మనం వాల్యూని మార్చినప్పుడు దాని యొక్క అవుట్పుట్ కూడా మారడం జరుగుతుంది. ఇవి మ్యాథమెటికల్ ఫంక్షన్స్. ఇప్పుడు నేను లాజికల్ ఫంక్షన్స్లో ఇఫ్ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
డెసిషన్స్ తీసుకోవడానికి లేదా డెసిషన్ మేకింగ్కి మనం ఇఫ్ కండిషన్ ఉపయోగిస్తాం. అంటే ఒక కండిషన్ చెక్ చేసి అది ట్రూ అయితే ఒక వాల్యూని, ఫాల్స్ అయితే మరొక వాల్యూని డిస్ప్లే చేయడానికి మనకి ఇఫ్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను రిజల్ట్ పాస్ ఆర్ ఫెయిల్ కనుగొనడానికి ఇఫ్ కండిషన్ యొక్క కోడ్ రాస్తున్నాను. ఈక్వల్స్ ఇఫ్ సెల్ వాల్యూ సెలెక్ట్ చేశాను. ఆ సెల్లో ఉన్న వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 35 అయితే ఆ స్టూడెంట్ పాస్, కాకపోతే ఫెయిల్. అంటే ఇఫ్ లాజికల్ కండిషన్ ఇచ్చాను, ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ అక్కడ డిస్ప్లే అయ్యే వాల్యూ పాస్, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే అక్కడ ఫెయిల్ అని వస్తుంది. ఇప్పుడు ఎంటర్ కీని ప్రెస్ చేయండి, ఇది పాస్. ఇప్పుడు ఇక్కడ కార్నర్లో క్లిక్ చేసి పట్టుకుని కిందకి డ్రాగ్ చేయండి. ఈ విధంగా మనం ఇఫ్ కండిషన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు టెక్స్ట్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. అందులో అప్పర్, లోయర్, ప్రాపర్, లెఫ్ట్, రైట్, లెంగ్త్ వీటి గురించి చూద్దాం. ముందుగా అప్పర్. ఈక్వల్స్ అప్పర్, నేను ఈ టెక్స్ట్ ఫంక్షన్స్ అనే వర్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. A1 అనే సెల్లో ఉంది. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేస్తే టెక్స్ట్ ఫంక్షన్స్ అనేది అప్పర్ కేసులో ప్రింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ లోయర్. ఓకే, లోయర్ కేస్. నెక్స్ట్ ప్రాపర్. A1 సెలెక్ట్ చేశాను. ప్రాపర్ అంటే మొదటి క్యారెక్టర్ అప్పర్ కేసులోను, మిగతావి స్మాల్ లెటర్స్గా ప్రింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ లెఫ్ట్. A1 సెలెక్ట్ చేశాను. లెఫ్ట్ సైడ్ 4 క్యారెక్టర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి నాకు. 4 ఎంటర్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేయండి. లెఫ్ట్ సైడ్ 4 క్యారెక్టర్స్ టెక్స్ట్. తర్వాత రైట్ సెలెక్ట్ చేశాను. రైట్ సైడ్ ఉన్న 9 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి. ఆ 9 క్యారెక్టర్స్ ఏంటంటే ఫంక్షన్స్. ఇక లెంగ్త్ LEN సెలెక్ట్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేస్తే ఇందులో 14 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇది అప్పర్, లోయర్, ప్రాపర్, లెఫ్ట్, రైట్, లెంగ్త్ మొదలైనవి టెక్స్ట్ ఫంక్షన్స్. ఈ సెషన్లో చివరిగా నేను డేట్ అండ్ టైం ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో మొదటిది నౌ, తర్వాత టుడే, డే, మంత్, ఇయర్, డేట్ వాల్యూ మొదలైన ఫంక్షన్స్ గురించి ఇప్పుడు చూద్దాం. నౌ ఇది డేట్ అండ్ టైంని డిస్ప్లే చేస్తుంది. ఈక్వల్స్ నౌ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసాం. ఈ ఫంక్షన్కి ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంటర్ కీ ప్రెస్ చేయగానే ఈ విధంగా వచ్చిందంటే ఇక్కడ సెల్ యొక్క విడ్త్ సరిపోలేదు కాబట్టి ఇక్కడ మీరు డబుల్ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ టుడే ఈ రోజు డేట్ని ప్రింట్ చేస్తుంది. దీనికి కూడా ఫంక్షన్ యొక్క బ్రాకెట్లలో ఆర్గ్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. డేట్ని ప్రింట్ చేసింది. తర్వాత డే టుడే అని ఇచ్చాను. ఈ రోజు డేట్ని ప్రింట్ చేస్తుంది. ఆ డేట్లో డేని ప్రింట్ చేస్తుంది 24th. ఇక మంత్ని డిస్ప్లే చేయడానికి మంత్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తాం. నేను ఇక్కడ ఈక్వల్స్ మంత్ టుడే అని ఇచ్చాను. అంటే ఈ రోజు యొక్క మంత్ ఎంత 4. నెక్స్ట్ ఇయర్ని డిస్ప్లే చేయడానికి ఇయర్ అనే ఫంక్షన్ ఉపయోగపడుతుంది. ఇయర్ టుడే ఎంటర్ కీ ప్రెస్ చేస్తే 2021. నెక్స్ట్ ఈ రోజు యొక్క డేట్ వాల్యూని ప్రింట్ చేయడానికి డేట్ వాల్యూ అనే ఫంక్షన్ ఉపయోగపడుతుంది. కొటేషన్స్లో 24/4/2021 ఈ డేట్ని ఎంటర్ చేశాను. ఈ రోజు యొక్క డేట్ వాల్యూ 44,310. అంటే 1900 January 1 నుండి ప్రతి రోజుకి ఒక డేట్ వాల్యూ ఇవ్వడం జరిగింది. అలా చూస్తే ఈ రోజు యొక్క డేట్ వాల్యూ 44,310. ఈ విధంగా మనం డేట్ అండ్ టైం ఫంక్షన్స్ను ఉపయోగించవచ్చు. అయితే డేట్ వాల్యూని ఉపయోగించి చిన్న ఎక్సర్సైజ్ చెప్తున్నాను నేను. టుడే అండ్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ వాల్యూ ఉదాహరణకి ఈరోజు డేట్ 24/4/2021 ఎంటర్ చేశాను. అంటే ఈ రోజు యొక్క డేట్ వాల్యూ ఈ విధంగా ఎప్పుడైనా అవుట్పుట్ రాకుండా మనకి డేట్ అనేది రావడం జరిగిందంటే మీరు నంబర్ సెక్షన్లో ఉన్నటువంటి జనరల్ ఆర్ నంబర్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ జనరల్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. అంటే ఇంతకు ముందు ఈ సెల్లో ఎవరైనా డేట్ ఎంటర్ చేస్తే ఆ తర్వాత అక్కడ నంబర్ ఎంటర్ చేస్తే అది డేట్గా మారుతుంది. కాబట్టి మీరు దాని యొక్క ఫార్మేట్ మార్చుకోవడానికి ఈ నంబర్ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ జనరల్ అని తీసుకోండి. నెక్స్ట్
దీన్ని కూడా మీరు జనరల్గా మార్చండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఈక్వల్ డేట్ వాల్యూ, ఉదాహరణకి డేట్ ఆఫ్ బర్త్ 12/1/2002 అని ఇచ్చాను. ఆ రోజు యొక్క డేట్ వాల్యూ 37,299. ఇప్పుడు ఈ రోజు యొక్క డేట్ వాల్యూ నుండి నీ బర్త్డే యొక్క డేట్ వాల్యూని తీసేస్తే ఈ డేట్ ఆఫ్ బర్త్ గల వ్యక్తి జన్మించి ఈ రోజుకి 7,011 డేస్ అయింది. ఈ విధంగా మనం పుట్టి ఈ రోజుకి ఎన్ని రోజులు అయిందో కూడా మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ ఈ క్యాలిక్యులేషన్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఈ రోజు యొక్క డేట్ వాల్యూ తీసుకోండి. డేట్ వాల్యూ కొటేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 30/5/2021 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఆ రోజు యొక్క డేట్ వాల్యూ తీసుకోండి. డేట్ వాల్యూ 15/9/1999. ఆ రోజు యొక్క డేట్ వాల్యూ 36,418. ఇప్పుడు ఈ రోజు యొక్క డేట్ వాల్యూ నుండి మీ డేట్ ఆఫ్ బర్త్ అనుకుందాం. ఆ రోజు యొక్క డేట్ వాల్యూని తీసేస్తే 7,928 డేస్ వచ్చింది. అంటే ఈ 15th సెప్టెంబర్ 1999లో పుట్టిన వ్యక్తి జన్మించి ఆ రోజుకి 7,928 డేస్ అయిందనమాట. ఈ విధంగా మనం చాలా రకాల క్యాలిక్యులేషన్లను డేట్ అండ్ టైం ఫంక్షన్స్ ఉపయోగించి చేసుకోవచ్చు.